హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. మీ అందరికీ తెలుసు కదా, నేను ఒంగోలులో ఉన్నాను. ఒంగోలులో ఒక ఫంక్షన్ కోసమని వచ్చాను. యాక్చువల్గా నేను వచ్చిందైతే నా లా ఎగ్జామ్ రాయడం కోసమని వచ్చాను, ఫాలోడ్ బై ఫ్యామిలీ ఫంక్షన్. చెల్లి వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ ఉంది, ఓణీల్ ఫంక్షన్ చేద్దాం అనుకున్నాము. సో అందుకని యాక్చువల్గా ఒంగోలు ఒక 1 వీక్ ముందు రావాల్సిందే, నేను 2 వీక్స్ ముందరనే వెళ్ళిపోయాను అనమాట. సో ఈలోపు జనరల్లీ ఫంక్షన్ అంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ షాపింగ్ అయితే పక్కా ఉంటుంది. నేను అసలు శారీ తీసుకోకూడదు అనుకున్నాను, కానీ అందరూ ఇంట్లో అమ్మ చెల్లి అందరూ తీసుకో అంటే ఇక నేను కూడా తీసుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడైతే మేము ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాము, కాకపోతే ఇప్పుడు ప్రశాంతి శారీ తీసుకుందాము అని చెప్పి వచ్చామన్నమాట. మీకు తెలుసు కదా, ప్రశాంతి వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు ఇంటికి. సో అందుకని చెప్పి ఇంక అందరం కలిసి మేము ఏది కొన్నా కానీ పక్క మొత్తం బెటాలియన్ మొత్తం వెళ్ళాల్సిందే షాప్కి. సో ఇక్కడైతే వచ్చాము. అండ్ ఈ సారీ మేము సింపుల్గా అందరం మంగళగిరిలో అంటే మంగళగిరి శారీస్ తీసుకున్నాము, ఎందుకంటే అవైతే కొంచెం లైట్ వెయిట్, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి. హెవీ అయితే తీసుకోదలుచుకోలేదు. సో ఇది ప్రశాంతి చూస్తున్న శారీ, బ్లూ విత్ రెడ్ బార్డర్ వచ్చింది. మొత్తం కూడా గోల్డ్ థ్రెడ్తో వీవింగ్ ఉందన్నమాట. సో చాలా సింపుల్గా చాలా నీట్గా కూడా ఉంది. ఇంట్లో అందరం ఈసారి మంగళగిరి పట్టే తీసుకున్నాము. ఇంకా అమ్మ శారీ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది మా మమ్మీ శారీ. అవన్నీ కూడా నేను మీకు రేపు ఫంక్షన్ అప్పుడు మీకు ఎలాగో నేను చూపిస్తాను ఎవరు ఏం కట్టుకున్నాము అని. నాకు అంత టైం అయితే కుదరలేదు అన్నీ షూట్ చేయడానికి, బట్ మ్యాక్సిమం నేను ట్రై చేశాను షూట్ చేద్దాము అని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2 కంపారిజన్ చూస్తున్నాము, ఒకటి గోల్డ్ వీవింగ్ శారీ, ఇంకోటి సిల్వర్ వీవింగ్. ఏది బాగుంటుంది, ఏది అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పి తను ఫైనల్ ఏది సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి చూస్తుంది. ఈ శారీ షాప్ వచ్చేసి ఒంగోలులో అండి. మా మమ్మీ అయితే ఎక్కువగా ఇక్కడే తీసుకుంటారు, చాలా రీజనబుల్ అనిపించింది నాకు శారీ షాప్. మీకు శారీ షాప్ నేమ్ ఎగ్జాక్ట్గా నేను అంతగా గుర్తుపెట్టుకోలేదు, కానీ ఇది ఎక్కడంటే మీ అందరికీ కూడా ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్కరికి మస్తాన్ దర్గా సెంటర్ ఐడియా ఉండే ఉంటుంది. ఆ మస్తాన్ దర్గా సెంటర్కి కొంచెం ముందుకు వస్తే మీకు అల్లురాయ స్వీట్స్ ఉంటుంది కదా, దాని పక్కన లైన్లోకి మీరు లోపలికి వస్తే మీకు అందరూ ఈ బట్టల షాప్స్, తర్వాత టైలర్స్ కనిపిస్తారు. సో అక్కడ ఒక షాప్ అండి, ఎవరికైనా కావాలి అంటే నన్ను అడగండి, నేను షాప్ నేమ్ కనుక్కొనైనా మీకు నేను పోస్ట్ చేస్తాను. ఈ శారీ చూస్తున్నాం కదా, గ్రీన్ కలర్ విత్ సిల్వర్ అంచు వచ్చేసి డార్క్ పింక్ బ్లౌజ్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అప్పటికే ఆల్రెడీ నేను శారీ తీసేసుకున్నాను, లేకపోతే నేను ఆ శారీ పక్కా కొనుక్కునేదాన్ని. సింపుల్గా లక్స్ గ్రీన్లో మంచి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది, నాకు అది బాగా నచ్చింది. అండ్ ప్రశాంతి ఏమో ఏ శారీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి 2 కంపేర్ చేసుకుంటుంది, గోల్డ్ కలర్ థ్రెడ్డా సిల్వర్ కలర్ థ్రెడ్డా అని. మేమందరం గోల్డ్ కలర్ థ్రెడ్ అయితేనే కొంచెం లుక్ ఉంది అని చెప్పాము. సో తను చూసుకుంటుంది అనమాట అన్నీ మంచిగా ఉందా లేదా అని. అండ్ మేము అందరం ఇక్కడే తీసుకున్నాం, ఇదే షాప్లో తీసేసుకున్నాము శారీస్. స్వీటీకి తర్వాత జిజ్జుకి అయితే శారీ తీసుకొని వాటిని లంగాలుగా కుట్టించేసాము, ఎందుకంటే పట్టు లంగా తీసుకుని అలా కుట్టించే కంటే కూడా శారీలో తీసుకుంటే మంచిగా వచ్చింది. ఇప్పుడు చూస్తున్నాం కదా శారీ, నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ అది మంచి గ్రీన్, ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బాడీ వచ్చింది, నాకు అది కూడా చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇప్పుడు సెలెక్షన్ అయితే ప్రశాంతిది కాబట్టి తనకి నచ్చిన శారీ తీసుకుంది. నేను కొంచెం బిగ్ బార్డర్లో తీసుకోవాలని తను అనుకుంది. నేనైతే ఈసారి చాలా సన్న బార్డర్ తీసుకున్నాను, ఎందుకంటే ఏ చీర కొన్నా కానీ కాస్ట్ పెట్టి కొనడము, దాన్ని ఆ ఒక్క అకేషన్కి వాడడము, ఇంకా లోపల పడేయటం, అస్సలు మళ్ళీ వాడట్లేదు. సో మనీ ఎందుకో నాకు అంత పెట్టబుద్ధి కాలేదు, వేస్ట్ చేయబుద్ధి కాలేదు ఈసారి. సో సింపుల్గా అయితే ఎప్పుడైనా చిన్న అకేషన్స్కి కట్టుకోవడానికి కూడా బాగుంటుందిలే అని చెప్పి నేనైతే సన్న బార్డర్ శారీ తీసుకున్నాను, బట్ అది కూడా మంగళగిరి అనమాట. ఇంట్లో అందరం అయితే ఈసారి మంగళగిరి శారీస్ తీసుకున్నాము. అండ్ జిజ్జు ఏం తీసుకుంది అనేది మీకు నేను ఫంక్షన్ రోజు చూపిస్తా. అండ్ స్వీటీది కూడా మీకు నేను ఫంక్షన్ రోజు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా డాడీకి చూస్తున్నాం అనమాట. మామూలుగా అయితే ఇంట్లో ఆల్రెడీ ఒక పెయిర్ ఉండింది, కాకపోతే మా డాడీకి అంత నచ్చలేదు. ఇంకా మీకు తెలుసు కదా, జెంట్స్కి ఎప్పుడు అండ్ పర్టికులర్లీ మా డాడీ అయితే ఓన్లీ ప్లెయిన్ షర్ట్స్ వేస్తారు, చెక్స్ అస్సలు వేయరు. ఆ ప్లెయిన్లో కూడా అన్ని రిపీటెడ్ కలర్స్, క్రీమ్ కలర్, లైట్ బ్లూ, లైట్ పింక్, అన్నీ ఇవే కలర్స్ ఉన్నాయి. సరే ఈసారి కొంచెం కొత్తగా ఏదన్నా చూడమా అని చెప్తే మా మమ్మీ అన్నీ కొంచెం గ్రీన్ కలర్ చూస్తున్నారు షర్ట్. కాకపోతే ఈ షర్ట్ వేస్తారా లేదా అనేది మాకు డౌట్, ఈ కలర్ కాకపోతే బాగుంది, కొంచెం కొత్తగా ఉందిలే కలర్ అని చెప్పి మా మమ్మీ అయితే ఫైనల్లీ ఆ షర్ట్ తీసుకున్నారు. అండ్ మేము కూడా అది తీసుకోమన్నాం, ఎందుకంటే మా మమ్మీ కలర్ శారీ వచ్చేసి వైలెట్ కలర్ శారీ విత్ ఇదే కలర్ గ్రీన్ బార్డర్ అనమాట.
సో ఇద్దరికి మ్యాచ్ అయినట్టు కూడా ఉంటుందిలే అని చెప్పంటే దాని మీదకి ప్యాంట్ ఏది సెట్ అవుతుంది అనేది చూపిస్తున్నాడు ఆయన. ఆ ప్యాంట్ వచ్చేసి వీళ్ళ దగ్గర ఉంటుంది కదా షీట్, ఆ షీట్లో పెట్టి చూపిస్తున్నాడు ఏది బాగా సెట్ అవుతుంది అని చెప్పి. సో అవన్నీ చూసిన తర్వాత ఫైనల్లీ మేము ఆ గ్రీన్ షర్ట్ కింద ఉన్న డార్క్ బ్లూ లాంటి కలర్ ఉంది కదా అది తీసుకున్నాము. ఈవెన్ బ్లాక్ అయినా మంచిగా అనిపించేదేమో, మా మమ్మీ బ్లాక్ వద్దన్నారు ఎందుకంటే ఆల్రెడీ డాడీకి చాలా బ్లాక్ ప్యాంట్స్ ఉన్నాయి, ఇంకా వద్దన్నారు. సో ఈ షాపింగ్ పని అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి బ్యాగ్స్ అని ఇంట్లో పడేసి కొంచెం ఈవినింగ్ అయిన తర్వాత కేఎఫ్సీకి వచ్చామండి ఒంగోలులో. ఇది ఒక పెద్ద ఇష్యూ జరిగింది ఇక్కడ, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ బట్టలు చేంజ్ చేసుకొని వచ్చేసాం మేము. సో ఈ కేఎఫ్సీ ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మన నెల్లూరు బస్ స్టాండ్లో ఉంది. నేను కేఎఫ్సీ లోపలికి వెళ్ళగానే మామూలుగా అడుగుతాం కదా మనం ఏమేమి కావాలి ఏంటని, నేను బకెట్స్ అవన్నీ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన తర్వాత ఆయన పేమెంట్కి ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారు దానికి పేమెంట్ చేయమని. సో నేనేం అడిగాను, మొబైల్ నెంబర్కి ఎందుకు పేమెంట్ చేయాలి, స్కానర్ లేదా అంటే అది పని చేయట్లేదు మేడం అని అన్నారు. బిల్లు రాదా అంటే బిల్ కూడా రాదు అన్నారు. సో దాన్ని బట్టి జనరల్లీ ఎవరైనా ఏమనుకుంటారు, ఇతను ఫ్రాడ్ చేస్తున్నాడేమో, బిల్లు పేమెంట్ అంటే మాది కొంచెం పెద్ద బిల్లింగ్, అది 1600 ఎంతో బిల్ అయింది. సో ఆ బిల్లు మొబైల్ నెంబర్కి ఎందుకు వేయించుకుంటున్నాడు అని చెప్పి నాకు అది నచ్చలేదు. అంటే ఆ బిల్లింగ్ ఇవ్వకుండా ఎలాగా అని చెప్పి నేను అది క్వశ్చన్ చేశాను. అక్కడికి నేనేదో పెద్ద తగాదా వేసేసుకుంటున్నాను అని స్వీటీ బాగా వర్రీ అయిపోయి ఇంకెక్కడ వద్దు, ఈ కేఎఫ్సీ వద్దు, వేరే దానికి వెళ్దామని చెప్పి ఫైనల్లీ రవిప్రియ మాల్లో కేఎఫ్సీకి వచ్చాము. ఇక్కడ అంతా ప్రాపర్గా అయ్యింది. సో ఆ రోజు వచ్చేసి అల్టిమేట్ సేవింగ్స్ బకెట్ ఏదో ఒకటి, తర్వాత ఇంకొకటి పెద్ద బకెట్ ఏదో, మొత్తానికి ఒక 1300 1400 బిల్ అయిందండి. సో మేమందరం కలిసి 10:30 వరకు అక్కడ రవిప్రియ కేఎఫ్సీ మాల్లోనే, రవిప్రియ మాల్లో కేఎఫ్సీలో స్పెండ్ చేశాము. పర్టికులర్లీ కేఎఫ్సీ రావడానికి ఒక రీజన్ ఏంటంటే పాపం జిజ్జు ఎప్పటి నుంచో అడుగుతుంది కేఎఫ్సీ వెళ్దామని. సో దానికోసమని అందరం కలిసి కేఎఫ్సీకి వెళ్ళాం, ఫుల్గా లాగిచ్చింది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇదైతే ఒక సీరము, దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సీరం వచ్చేసి నేను చాలా డబ్బులు పోసి కొన్నాను. నేను తర్వాత చాలా ఫీల్ అయ్యాను, ఎందుకు ఇంత మనీ స్పెండ్ చేసి కొన్నానా అని. దీని కాస్ట్ వచ్చేసి 5000 రూపీస్. నేను జనరల్గా ఒక క్రీమ్కి 5000 రూపీస్ పెట్టానంటే దాని దగ్గర నుంచి రిజల్ట్ కూడా నేను అంతే ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ ఈ సీరం నేను కొని ఒకే ఒక నైట్ అండి నేను వాడింది. నెక్స్ట్ డేకి నాకు ర్యాష్ వచ్చేసింది. సో ఇక నేను కంటిన్యూ కూడా చేయలేదు. అది రిటర్న్ తీసుకుంటారా అని నేను క్లినిక్లో అడిగితే అది తీసుకోము, ఓపెన్ చేశారు కదా అని అన్నారు. సో ఇక నా బ్యాడ్ లక్కో ఏమో, నాకు ఆల్రెడీ తెలుసు నా స్కిన్కి సీరం పడదు అని, కానీ ఆమె డాక్టర్ డర్మటాలజిస్ట్ చాలా కాన్ఫిడెంట్గా పడుతుంది, ట్రై చేయండి అనేటప్పటికి నేను తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఎవరైనా ఇలాంటి సీరమ్స్ కనుక తీసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోండి, వెంటనే కొనేసేయద్దు, పర్టికులర్లీ వెన్ ద కాస్ట్ ఈజ్ వెరీ హై. నాకు ఎంత బాధ అనిపిస్తుందో 5000 రూపీస్ అట్లా పెట్టేశాను అని. కానీ ఎక్కడ పోవాల్సిన డబ్బులు అక్కడ పోవాల్సిందే. ఇక ఏం చేయలేక ఊరికే వీడియో అన్నా చూపిద్దాము మీకు తెలుస్తుంది అని. దీని పేరు సినేక్ అండి. మీకు కావాలంటే ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో అడగండి, నేను చెప్తాను కామెంట్స్లో. అండ్ ఇది అందరికీ పడచ్చేమో, మరి నాకైతే పడలేదు. సో చెక్ చేసుకొని తీసుకోండి. అదండి ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అండ్ ఇప్పుడు ఫంక్షన్ కూడా జరగబోతుంది కాబట్టి అవన్నీ షేర్ చేస్తా.